ఆధిపత్యవాదం కొత్త కాదు. ట్రంప్తో మొదలు కాలేదు, ట్రంప్తో చివరిది కూడా కాదు. అమెరికన్ సుప్రీమసీ అనేది ప్రపంచం పైన స్ట్రక్చరల్ సుప్రీమసీ. అది ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదో మ్యావరిక్ అంటే మనకు తెలుగు సినిమాల్లో డైలాగ్ ఉంది, నాకు తిక్కుంది ఆధిపత్యవాదాన్ని పరిరక్షించు. అమెరికా ఆధిపత్యవాదం ఎలా ఉంటుంది అనటానికి సమీర్ అమీన్ అనే ఒక ఎకానమిస్ట్, థర్డ్ వరల్డ్ ఎకానమిస్ట్ 5 రకాల ఆధిపత్యం ఉంటుంది, 5 కైండ్ అని అంటారు. అది ఎలా అంటే, ఒకటి క్యాపిటల్ పైన, కరెన్సీ పైన అంటే ఆర్థిక ఆధిపత్యం. 2 సహజ వనరుల పైన ఆధిపత్యం, నేచురల్ రిసోర్సెస్. 3 సైన్స్ అండ్ టెక్నాలజీ పైన. 4 వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, జన విధ్వంసక ఆయుధాల పైన. 5 కల్చర్ పైన. ఈ 5 రకాల ఆధిపత్యవాదాలు ప్రపంచం పైన అమెరికా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ చేతగా పరిశీలిస్తే ఈ 5 రకాల ఆధిపత్యవాదాన్ని మరింత బలపరుచుకోవటానికే ఉంటాయి. అయితే ఈ ఆధిపత్యవాదం భారతదేశానికి కొత్త కాదు. చాలామంది ఇక్కడ విద్యార్థులకు పోవచ్చు కూడా. ఇదేదో ట్రంప్ టైంలోనే ఇవాళ నిజమే. ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో ఒక బలమైన అమెరికన్ వ్యతిరేకత, అమెరికా అంటే అమెరికన్ సమాజం పైన మన వ్యతిరేకత కాదు, చాలామందికి అర్థం కావాలి. అమెరికన్ సమాజం పైన వ్యతిరేకత కాదు, అమెరికా సొసైటీ పైన కానీ ప్రజల పైన మన వ్యతిరేకత కాదు. అమెరికన్ సొసైటీ ఇస్ ఏ వెరీ ఇన్నోవేటివ్ సొసైటీ. సివిల్ లిబర్టీస్ కొరకు పౌర హక్కుల షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ విముక్తి వాహిని పోరాడుతుంటే వారికి మద్దతుగా భారత సైన్యం వెళ్ళి అప్పుడు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో అమెరికా పాకిస్తాన్కు మద్దతుగా భారత్ పైన 7వ నౌకాదళం అంటారు, 7th ఫ్లీట్, దాన్ని సముద్ర జలాల్లోకి దించింది. మీరు కనుక పాకిస్తాన్పై దాడి చేస్తే మేము భారతదేశాన్ని పేల్చివేస్తామని. అప్పుడు సోవియట్ యూనియన్ రంగంలో దిగి మీరు కనుక ఈ 7th ఫ్లీట్ ముందుకు నడిపితే మేము కూడా దిగుతాము అని హెచ్చరించింది. దాంతో 7th ఫ్లీట్ పీచే మూడ్ అని మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళింది. ఇది హిస్టరీ ఆఫ్ అమెరికన్ శాంక్షన్స్ అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మళ్ళీ వాళ్ళకి చెప్పేది, అమెరికా అని పదం వాడినప్పుడల్లా మీరు అర్థం చేసుకోవాల్సింది అమెరికా సమాజం కాదు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కాదు, అమెరికన్ రాజ్య వ్యవస్థకు ఉన్న స్వభావం, ఇది క్యారెక్టర్ ఆఫ్ ద అమెరికన్ స్టేట్. అక్కడ మనకు ఆ డిఫరెన్షియేషన్ ఉండకపోతే తరచూ ఒక ప్రశ్న వస్తుంది. నాలాంటి వాళ్ళని కూడా అడుగుతాను, మీ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు కదా? నిజమే, నా కొడుకు కూడా హాస్టల్లో ఉంటాడు, గూగుల్లో పనిచేస్తున్నాడు. నేను కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఇవాళ కూడా ట్రంప్ ట్వీట్ చేశాడు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టాక్ టు మై బెస్ట్ ఫ్రెండ్ మోడీ అని. వెంటనే మోడీ, నేను కూడా రెడీ ఉన్నా అన్నాడు. మీకు మోడీ ఇండియాను తిడుతున్నప్పుడేమో మోడీ రెస్పాండ్ అవుతలేడు, ట్రంప్ తిడుతున్నప్పుడు వెంటనే వితిన్ అవర్స్ మోడీ ఐ ఫుల్లీ రెసిప్రొకేట్, నేను ఎదురు చూస్తున్నాను ఈ మాట కొరకు అన్నాడు. మళ్ళీ నిన్న మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎస్ టు ఐ టూ అన్నాడు వెంటనే. అంటే చైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చైనా ఏజెంట్ అంటారు. నేను నా యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్లు చూస్తే ఈయన నాగేశ్వర్ కాదు చైనేశ్వర్ అని చెప్పి కామెంట్లు ఉంటాయి. ఇప్పుడు చైనేంద్ర మోడీ ఉన్నాడు ఇప్పుడు మనం, అందుకని నేను ఏమంటున్నా, నరేంద్ర మోడీ కాదు చైనేంద్ర మోడీ అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మోడీ ఉబలాటం చూస్తున్నాం కదా చైనాతో కలవటానికి. సో అందువల్ల ఎవరు దగ్గరికి వెళ్తున్నాడు. కానీ సమస్య ఏంటంటే ప్రపంచంలో అందరికీ అర్థమవుతుంది ట్రంప్ కొడితే వెళ్ళాడని. నిన్న మా మనవరాలు ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో ఏదో ఇసిరేసింది. వెంటనే వాళ్ళమ్మ నెరా అన్నది. వెంటనే నిన్న అనుమా అంటుంది. అంటే వాళ్ళమ్మ కోప్పడి ఇరాన్ నుంచి ఆయిల్ కొనద్దు అంటే కొనడం మానేశారు. 3వది, ఇరాన్లో చబహర్ పోర్ట్ అని ఒక పోర్టు మనము అందులో భాగస్వామి దాని నిర్మాణం. అది ఎందుకు కీలకం అంటే
ఇండియా అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మారింది. ట్రంప్ మొదటి టర్మ్లో ఇరాన్ నుంచి మీరు ఆయిల్ కొనకూడదు అని కండిషన్ పెట్టాడు. ఎందుకంటే అమెరికాలో ఒక చట్టం, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ యాక్ట్, కాస్త అంటే అమెరికా శత్రువులతో ఎవరు సంబంధాలు పెట్టుకోకూడదు అని. కానీ మన శత్రువైన పాకిస్తాన్తో మాత్రం అమెరికా ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటటం. కానీ అందువల్ల ఇరాన్ మాకు శత్రువు కనుక ఇరాన్తో ఒబామా ప్రభుత్వం న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నాను, ఒప్పందం. దాన్ని ట్రంప్ వచ్చాక రద్దు చేశారు. రద్దు చేసి ఇరాన్ పైన ఆంక్షలు విధించారు. ఆంక్షలు విధించి ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ కొనద్దు అన్నాడు. వెంటనే మన ప్రభుత్వం హుజూర్ అన్నది మోడీ ప్రభుత్వం. ఆ సమయానికి భారతదేశం దిగుమతి చేసుకునే మొత్తం చమురులో 10% to 12% ఇరాన్ నుంచి. ఎందుకంటే ఇండియా 85 to 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్కు ముడి చమురు అవసరాలు దిగుమతులపైన ఆధారపడుతుంది. సో అందువల్ల ఇరాన్ నుంచి 10